హలో అందరికీ. ఇలా చలిగా వర్షం పడుతూ ఉన్నప్పుడు నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా ఇలా పచ్చి పులుసు చేసుకోండి చింతపండుతో. చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ నిమ్మపండు అంత సైజ్ చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకుందాం. అది ఇలా పులుసునంతా పిండుకుంటూ ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకైతే కట్ చేసిన ఆనియన్, అలాగే పచ్చిమిర్చి కట్ చేసిండేది, కొత్తిమీర కూడా కట్ చేసిండేది వేసి, అలాగే మనం ఇందులోకైతే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. అంతా ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి చింతపండు పులుసుకి. అలాగే ఇక్కడ బెల్లం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. నాకైతే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కింద ముల్లంగి చట్నీ లింక్ ఇస్తాను, అలాగే చూసేయండి. బాయ్ బాయ్.